అంతా లేదు, వాళ్ళ మిసెసే పట్టించింది. తనని మాత్రం ఎన్కౌంటర్ చేస్తే మాత్రం అసలు ఎవరు తీసుకోలేరు. నెక్స్ట్ లెవెల్ ఏముంటుందో తన ఫ్యాన్ ఏం చేస్తాడో అది చూడండి. సొసైటీ మొత్తం ఒక దగ్గర ఉంది, ఫ్యాన్స్ మొత్తం అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక వైపు ఉంది, ఫ్యాన్స్ మొత్తం రవి వైపు ఉన్నారు. యాక్చువల్లీ మా అందరి దృష్టిలో మీరు హీరోనే, వీళ్ళందరూ ఇండస్ట్రీకే హీరో, కాకపోతే మీరు మొత్తం ఇండియాకి నార్త్ సౌత్ ఈస్ట్ మొత్తానికి హీరో అయిపోతారు. జరుగుతున్న ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కానీ మనం ఫోన్ ఓపెన్ చేస్తే చాలు, యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా మనకు ఒకటే పేరు వినిపిస్తుంది, అదే ఇమ్మడి రవి ఇమ్మడి రవి ఇమ్మడి రవి, రిపీటెడ్ పేరు వినిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇమ్మడి రవికి ఇంత ఫేమ్ రావడానికి గల కారణం ఏంటంటారు? ఇమ్మడి రవి చేసిన తప్పు అంటున్నారు చాలా మంది, కొంతమంది రైట్ అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే మనం చూసే విధానం వినే విధానంలో ఉంటుంది బ్రో. యాక్చువల్ దాన్ని చేసింది ఏం తప్పు కాదని ఒపీనియన్. బికాజ్ అయినా మిడిల్ క్లాస్ పర్సన్ గురించి ఆలోచించి, పూర్ పీపుల్స్ గురించి ఆలోచించి ఇది అనేది తీసుకొని పెట్టాడు. అది తన హెల్ప్ఫుల్ సొసైటీకి చేద్దామన్నా ఏ విధంగానో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఆయన ఒపీనియన్. సో నాకైతే తను చేసింది క్రైమ్ అయితే అనిపించట్లేదు. సో మీకైతే ఇంతకన్నా క్రైమ్ చేసే వాళ్ళు సొసైటీలో ఉన్నారు, ముందు వాళ్ళ మీద ఫోకస్ పెడితే బెటర్ అని ఒపీనియన్. సో మీరైతే ఏదైతే చెప్పారో, సో మన సజ్జన్ నారాయణ గారు మాట్లాడిన ఇంటర్వ్యూ ప్రకారం ఇంత పెద్ద మేధావిని అందరూ వాళ్ళ వైఫ్ అనేది పట్టించారంటుంటే, ఈయన లేదు, ఎవరు మమ్మల్ని పట్టిలేదు, మాకెవరు హెల్ప్ చేయలేదు, మా ఫోర్స్ని పెట్టుకుని మా సిస్టమ్తో ద్వారా మేమే పట్టుకున్నాం అంటున్నారు. నిజంగా అంత పెద్ద మేధావి, అంత కరేబియన్ లో ఉండే అతన్ని ఇక్కడ వరకు తప్పించి ఆయన సిస్టమ్ వల్లే పట్టుకున్నారంట. అంతా లేదు, వాళ్ళ మిస్సెసే పట్టించింది. వాళ్ళ మిస్సెస్ కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చూసా, ఇచ్చింది కదా. సో వాళ్ళ మిస్సెసే పట్టించింది. ఆయనకు అంతే ఉంటే మరి ఇన్ని ఇయర్స్ ఎందుకు వెయిట్ చేస్తుండే? ఈ 6 years కూడా 6 years అవుతుంది కదా, 5 years 6 years అవుతుంది. అప్పుడే పట్టుకోవాలి, దాన్ని ఛాలెంజ్ ఇచ్చినప్పుడే పట్టుకోవాలి. మీకు అంత ఉంటే ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ వచ్చి చెప్పినాక నేను ఇదే అని చెప్పుకుంటే వేస్ట్. తనని మాత్రం ఎన్కౌంటర్ చేస్తే మాత్రం అసలు ఎవరు తీసుకోలేరు. నెక్స్ట్ లెవెల్ ఏముంటుందో తన ఫ్యాన్ ఏం చేస్తాడో అది చూడండి. చూస్తుంటే మీరు ఇమ్మడి రవి గారికి చాలా పెద్ద ఫ్యాన్ లాగా కనిపిస్తున్నారు. యా, ఆఫ్ కోర్స్ అండి, చాలా పెద్ద ఫ్యాన్. ఎందుకంటే తను ఏమంత నెగిటివ్ చెయ్యలేడు, తనకేమంత అవ్వలేదు కదా. మీరు ఇంత పెద్ద ఫ్యాన్ అయ్యి ఉండి, సో ఒక సి కళ్యాణ్ అనే ఒక సినిమా ప్రొడ్యూసర్ డైరెక్ట్ గా ఆయన ఎన్కౌంటర్ చేయమని ఓపెన్ స్టేట్మెంట్ అనేది మీడియా ముందు చెప్పేశారు కదా. ఒక గ్రేట్ ఫ్యాన్, ఒక బిగ్ ఫ్యాన్ గా మీకు ఎలా అనిపించిందండి? నోరుంది కదా అని బాగుతే మాత్రం అది బాగోదు, కొంచెం చూసి మాట్లాడాలి దేని గురించి అయినా. తను ఏమంత దేశానికి ద్రోహం చేయలే, క్రైమ్ చేయలే. అలాంటి వాళ్ళని ఇచ్చిపెట్టి ఏదో సొసైటీకి పూర్ పీపుల్స్ గురించి ఆలోచించి ఇలా చేసినాడు. దాని తగ్గ చర్యలు మీరు తీసుకొని తనను వదిలేస్తే బెటర్. ఇలాంటి మాట్లాడే ముందు బయట ఫ్యాన్స్ ఉన్నారని చూసుకొని మాట్లాడాలి. డైరెక్ట్ గా మీరు ఇప్పుడు సి కళ్యాణ్ గారితో ఏమన్నా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు? కొంచెం మీ డబ్బు విలువ, లైక్ మీకు అన్ని ప్రాపర్టీస్ అన్ని అంతా ఉందని, మీరు రిచ్ కిడ్ అని కొంచెం అక్కడ పక్కన పెట్టి యాజ్ ఒక ఉమెన్ గా, ఒక మనిషిగా ఆలోచిస్తే బెటర్ అని నా ఒపీనియన్. మాట్లాడే ముందు మాటలు జాగ్రత్త. సో ఇప్పుడు మనం ఈ సొసైటీలో చూసుకుంటున్నట్టయితే ప్రతి వాళ్ళు ఎవరైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నారో, సో మన రాజమౌళి కావచ్చు, ఎవరైనా కావచ్చు, రాజమౌళి గారు చెప్పే మాట ఏంటంటే మీకే లాస్, మీ డేటాని దోచుకుంటున్నారు అని చెప్తున్నారు కదా. సో దానిపైన దోచుకొని ఇప్పటి వరకు మిస్యూస్ ఏం చేయలేడు, మా డేటా తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేడు. అట్లా అంటే చాలా ఫొటోస్ చాలా అన్ని ఉన్నాయి ఆన్లైన్ లో, అవన్నీ తీసి పెట్టలేరు కదా. తన నుంచి జీరో, అసలు జీరో అంటే జీరో, మాకు ప్రాబ్లమే లేదు. మాకే ఫ్యాన్స్ కి ప్రాబ్లం లేనప్పుడు మీకెందుకు? మీరేందో మీరు చూసుకోండి. ఈ ఎఫర్ట్స్ ఏదైతే బస్ యాక్సిడెంట్, వాళ్ళ ట్రైన్ యాక్సిడెంట్ లైక్ ఇట్లాంటివి ఏమైనా జరుగుతున్నాయో దాని మీద పెడితే బాగుంటది. సో ఇప్పుడు మనకి ఎవరైతే నుంచుంటా అన్నారో, మన ఈ ఇష్యూ మీద మనకు వచ్చేసి మనకు అడ్వకేట్ సలీం గారు అయితే నుంచుంటా అని చెప్పారు కదా. అవును. సో అడ్వకేట్ సలీం గారు నుంచుంటా అని చెప్పారు, దానిపై మీ అభిప్రాయం ఏంటి? నుంచోవడం కరెక్ట్ అంటారా? సార్ అంటే లైక్ ఎట్లా అంటే తను కరెక్టే, తన గురించి ఆలోచించి ఇంత పెద్ద సొసైటీలో ఏ అడ్వకేట్ రాని ముందుకి ఒక స్టెప్ తీసుకొని వచ్చిండు. థ్యాంక్ యూ సార్, మీరు అలా వచ్చినందుకు. బట్ మీరే దాన్ని ఎట్లయినా వాదించి చేసి బయటికి తీసుకురావాలని అనుకుంటున్నాం. సో మన సలీం అడ్వకేట్ ఏంటంటే, మీకు పోలీసు వాళ్ళు అంత గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళకి ఆపోజిట్ పార్టీ కూడా నాలాంటి గట్టి క్యాండిడేటే కావాలి, సో అందుకే నేను ఈ కేసులో దిగాను ఒక స్టేట్మెంట్ చెప్పారు. అవును బ్రో, తను చెప్పింది కరెక్టే కదా. ఇప్పుడు ఇతను ఒక్కడు స్ట్రాంగ్ ఉంటే అక్కడ జరగదు. తనకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు, పోలీస్ వాళ్ళు కూడా, సొసైటీ కూడా, ఫ్యాన్స్ కూడా కొంచెం సపోర్ట్ ఉండాలి. తను ఒక్కడు వచ్చేసరికి తను నెగిటివ్ అయిపోతున్నాడు, ఎవరి ఇండస్ట్రీ దృష్టిలో అయిపోతున్నాడు. సో మనం కూడా కొంచెం ఒక స్టెప్ ముందేసి రవిని బయటికి తెచ్చుకొని, కాబట్టి చర్యలు అయితే రవి గారికి తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి వద్దు. ఒక గుడ్ వేలా ఇప్పుడు సొసైటీకి ఎన్నో స్కామ్స్ జరుగుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి, ఆ వేలో తనని యూజ్ చేసుకుంటే బెటర్ బ్రో. ఇప్పుడు అడ్వకేట్ సలీం గారు వచ్చి డైరెక్ట్ గా జైలుకి వెళ్ళి మన ఇమ్మడి రవి గారిని కలిసిన తర్వాత, సో ఇమ్మడి రవి గారితో మాట్లాడిన తర్వాత కేసు వాదించని అడిగితే ఇమ్మడి రవి గారు ఆలోచించి చెప్తా అన్నారంట.
సో దానికి మీరు ఏమంటారు? అంటే ఇమ్మడి రవి గారికి ఇంకేమైనా ప్లాన్ ఉందంటారా? లేదు తను ఏ విధంగా చెప్పిండొచ్చు అంటే సొసైటీ మొత్తం ఒక దగ్గర ఉంది, ఫ్యాన్స్ మొత్తం అంటే ఇండస్ట్రీ మొత్తం ఒక వైపు ఉంది, ఫ్యాన్స్ మొత్తం రవి వైపు ఉన్నారు. అంటే సో 50-50 అది ఈక్వాలిటీ అయితే ఉంది. సో ఈయన వల్ల ఇతనికి ఏమన్నా హామీ జరుగుతుందా, ఇతన్ని ఏమన్నా నెగిటివ్ చేస్తారన్న ఒపీనియన్ తో ఆలోచించి చెప్పి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ మొత్తం కన్సర్న్ మీద మీకు డే బై డే ఏమవుతుందంటే ఎక్కువ సెక్షన్లు పెరిగిపోతున్నాయి, ఎక్కువ కేసులు పెరిగిపోతున్నాయి, డే బై డే పెరుగుతూనే పోతున్నాయి, ఏదంటే ఆగట్లా. సో ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు కూడా కేసులు పెరుగుతూనే పోతున్నాయి ఇమ్మడి రవి గారి మీద. సో దాని మీద ప్రభుత్వానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు? సార్ ఇప్పుడు ఏదున్నా జెన్యున్ గా మీరు చేసేది ఏదైనా ఉంటే వెయ్యండి. తను ఇప్పటి వరకు అయితే ఎవరికి ఏం అపాయం చేయలేడు కాబట్టి కొంచెం ఆలోచించండి. ఎవరైనా అది ఎస్ఐ సిఐ ఎవరైనా సరే కొంచెం ఆలోచించి మన ఇంట్లో తమ్ముడో బ్రదరో చేస్తే మనం ఎట్లా సరిదిద్దుకుంటామో తనని కూడా అలా తీసుకొని కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్, అంతే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇమ్మడి రవి గారి గురించి మీరు ఇంత పెద్ద అభిమాని అన్నారు కాబట్టి సో మీ మాటలో ఒక 2 minutes ఏమన్నా మాట్లాడతారా ఇమ్మడి రవి గారి గురించి? మీకు మీ యొక్క బాధ కానీ ఏదైతే ఉందో మీ యొక్క ఫీల్. ఒకటి రవి గారికే చెప్తున్నాను, ఇది మానేసాయి బ్రో, ఏం వస్తుంది, మీరు నెగిటివ్ అవుతున్నారు, ఇదేదో ఒక గుడ్ వే గురించి మీరు యూజ్ చేయండి. ఇప్పుడు జీరో కాస్త యాక్చువల్లీ మా అందరి దృష్టిలో మీరు హీరోనే, ఇంకాస్త సూపర్ హిట్ పాన్ ఇండియా రియల్ హీరో అవుతారు. వీళ్ళందరూ ఇండస్ట్రీకే హీరో, కాకపోతే మీరు మొత్తం ఇండియాకి నార్త్ సౌత్ ఈస్ట్ మొత్తానికి హీరో అయిపోతారు. గుడ్ వేలో యూజ్ చేసుకోండి బ్రో, యాజ్ అ సిస్టర్గా నేను చెప్తున్నా మీకు. ఏ ఛానల్లో టెలికాస్ట్ చేస్తారు?